అమ్మడానికి పోతే ఆ వడ్డీతోటి ఖర్చు అయ్యే ఆ రైతుకు గిట్టుబాటు లేకపోవడం వలన అంతకుముందు ఇట్లా అలాంటి ఆత్మహత్యలు జరుగుతుంటే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం రైతుల కష్టాలను చూసి రైతు బంధు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఖర్చులయ్యే ఖర్చులను చూసి రైతులకు వాళ్ళకు దున్నియడానికి కూలోళ్ళకు కూడా ఖర్చులు కావాలనే కూడా పెద్ద మనసుతోటి ఒక రైతు కుటుంబం గురించి ఆలోచించిన కేసీఆర్ మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలాంటి రైతులను కూడా సంవత్సరానికి 10,000 ఇచ్చి రైతులను ఆదుకోవడం జరిగింది. అలాగే రైతులు కూడా పండించిన పంటను కూడా బయట ఖర్చు అమ్మకుండా ఐకేపీ సెంటర్ ద్వారా అయినా సొసైటీ ద్వారా అయినా రైతు కల్లాలలోని కూడా రైతులను ఇబ్బంది పడకుండా వాళ్ళను చూసేటోళ్ళు. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు పచ్చని పొలాల్లో పోయి ఫోటోలు దిగడం, ఈ ఎండిపోయిన ఫోటోలలో ఇలాంటి ఎండిపోయిన రైతును కష్టాలను చూడాలి కానీ పచ్చని పొలాలలో పోయి ఫోటోలు దిగడం కాదు. ఇది కరెక్ట్ కాదు. ఇది రైతులు ఇప్పుడు ఒక పంటకు వచ్చే ఖర్చులు కూడా ఈ ఖర్చులు ఎలా వెళ్తుందని 2 బోర్లు కూడా ఈ వాటర్ మన గత ప్రభుత్వం కేసీఆర్ గారు వాటర్ కాలువలు ఇచ్చి రైతులకు కూడా వాటర్ ఎక్కువైతుందనేది కూడా సమస్య కూడా దగ్గర పోయి కేసీఆర్ దగ్గర పోయి ఆపినా కూడా మాకు వాటర్ ఎక్కువైతుంది సార్ మాకు వద్దని అన్నప్పుడు కూడా సార్ ఇనకపోయి రైతులు సస్యామలంగా ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుండి ఈ వాటర్ రాకపోవడం, పచ్చని పొలాలు అన్ని ఎండిపోవడం, ఒక రైతు ఈ పొలాలు ఎండిపోతుంటే అప్పులు తెచ్చి కూడా ఇన్ని అప్పులైనా కూడా అప్పులు తెచ్చి బోర్లు వేయించినా కూడా 2 బోర్లు వేయించినా ఉన్నాయి. ఆ 2 బోర్లకు కూడా 1 లక్షల వరకు ఖర్చు వచ్చినా కూడా ఈ పొలం మా చేతిలో రావాలనే తలహలాడుతుంటే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. అందుకే ఈ కాలువల ద్వారా నీరు ఇచ్చి రైతులను ఆదుకోవాలి. ఇప్పుడు వచ్చినా కూడా రైతులను ఆదుకునేది ఏమీ లేదు. ఇది ఎండిపోయింది. రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిందే. ఇది ఆత్మహత్య చేసుకోవడం మీకు సరే అయినదా? ఇది అందకపోవడం రైతు ఎమ్మెల్యే గారు నియోజకవర్గానికి తిరగడం జరుగుతుంది. కానీ ఇలాంటి పొలాలను చూసి అధికారులతోటి మాట్లాడైనా మా నీళ్లు మాకు ఇస్తే మేము కూడా ఈ పొలాలను మేము పండించుకునేటోళ్ళము, మా పిల్లలను కూడా మేము సవరించుకునేటోళ్ళం. కానీ ఇలాంటి పొలము ఇలాంటి ప్రభుత్వం వస్తే ఈ రైతులు ఎలా బతకాలనేది ఈ జనాలలే ఈ అంశం మీద జనాలలే ఉద్దించి చెప్తారని గట్టి సమాధానం మీకు చెప్తారు. ఈ ప్రభుత్వం మీది కావచ్చు కానీ డిమాండ్ కానీ ఒక రైతుకు నష్టపరిహారం జరగడం జరిగింది. దీనిని మీరు ఏ విధంగా రైతులను ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని అనుకుంటున్నాం. ఈ 5 సంవత్సరాలు నువ్వు పరిపాలిస్తే ఇంకో 5 సంవత్సరాలు మాకైనా ఉంటది. అప్పుడైనా మా కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా హరీష్ రావు అయినా మమ్మలను ఆదుకోవడం జరుగుతుంది. అదేవిధంగా